నేను 'మోహన్ మురళి గాన లహరి' అన్న పేరుతో లైవ్ షోస్ గాని, అసలు ఏ షోస్ అయినా గాని, అలాగే ఏ రకమైన పబ్లిక్ అపియరెన్సెస్ గాని నేను 2014లో నిలిపివేశానండి. జులై 2024లో మళ్ళీ మొదలుపెట్టాను. వీడియోలు పెడతాం. జులైలో ఎందుకు చేయటం మొదలుపెట్టానంటే, ట్రంప్ ఎక్కడ గెలిచేస్తాడో, సో నేను ఒక 5, 10 మంది అన్న మనసులు మార్చగలిగితేనే ఇట్స్ జస్ట్ లైక్ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశ్యంతో ఇది చేశాననమాట. కానీ కొన్ని కారణాల వల్ల పూర్తిగా దాని మీద మనసు పెట్టి సమయం పెట్టలేకపోయాను. దెర్ వర్ మై గుడ్ రీజన్స్ ఫర్ థాట్. నేను భయపడే రీతిగానే ట్రంప్ గెలిచాడు. నేను భయపడ్డదానికంటే దరిద్రంగా తయారైంది ఇక్కడ అమెరికాలో పరిస్థితి. ఆ నవంబర్ నుంచి జనవరి వరకు కొంచెం ఇంటర్నల్‌గా దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిబేట్ ఇన్ మై సెల్ఫ్. నేను ఏం చేయగలను విదిన్ మై కెపాసిటీ, ఎబిలిటీ ఏం చేయగలనని ఆలోచిస్తే, సరే ఇదే ఫోరం ఎటూ మొదలుపెట్టాను. ఇందులోనే వారం, వారం ఒక లైవ్ షో లాగా చేస్తూ మధ్య మధ్యలో నాకు తోచింది సబ్జెక్ట్ గురించి కొన్ని వీడియోలు పెడుతూ ప్రజలను ఆలోచింపజేయగలిగితే చాలు. అట్‌లీస్ట్ ఐ ఐ హావ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనుకున్నాను. అందుకనే 'అన్నా ఇది అమెరికా' అన్న శీర్షిక మొదలుపెట్టాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. మొట్టమొదటి లైవ్ షో చేసింది నా మిత్రుడు ప్రొఫెసర్ మూల్పూరి వెంకటరావు, మిత్రుడు సహోద్యోగి మూల్పూరి వెంకటరావు గారితో కలిపి బేసికల్‌గా అమెరికాకి ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల కోసం చేసాం అది మొదటిది. ఆ తర్వాత మోర్ ఆర్ లెస్ ఎవ్రీ వీక్ ఏదో ఒక లైవ్ షో నిర్వహిస్తూనే ఉన్నాను. ఆ లైవ్ షోస్ నిర్వహించడం వల్ల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, లైవ్ షోలో ఐ వాంట్ టు గివ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు ఎక్స్‌ప్రెస్ వాట్ దే ఆర్ థింకింగ్. ఇది రాజకీయాల గురించి. ఆహ్, ఇక్కడ మరొకటి నేను ఎప్పుడు శూన్యం ఉంది, అది వాక్యూమ్ ఉంది అంటూ చెప్తా వచ్చాను. చాలా షోస్‌లో చెప్పానది. ఆ శూన్యం ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ రాజకీయాలు అందరిని అమెరికాలో నివసించే వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే అమెరికాలో బంధుమిత్రులు ఉన్న వాళ్ళకి ఇండియాలో కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పీపుల్ లివింగ్ హియర్ రైట్? తెలుగు పీపుల్ లివింగ్ హియర్. ఇంగ్లీష్‌లో చాలా వేదికలున్నాయి. ఇంగ్లీష్‌లో ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేసుకోవడానికి. నా నేను గమనించిందేంటంటే, చాలామంది తెలుగువారు ఆహ్, దే ఆర్ కైండ్ ఆఫ్ లైక్ డిటాచ్డ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ దీస్ కన్జంప్షన్. సో వాళ్ళందరినీ తెలుగులో రీచ్ అవుదాం అన్న ఉద్దేశంతోనే ఈ 'అన్నా ఇది అమెరికా.' సో ఐ హ్యాడ్ ఎ క్లియర్ ఐడియా. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అవైలబుల్. బట్ పీపుల్ ఆర్ నాట్ సీకింగ్ ఇట్. దాన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఛానెల్. ఆ శూన్యం భర్తీ అవుతోంది. ఆ విజన్‌కి రూపురేఖలు అందుతాయి అనటానికి మొట్టమొదటి దాఖలా ఏప్రిల్ 2వ తారీఖు జరిగిన కార్యక్రమంలో వచ్చింది. There are 4 people in a friendly conversation. Fortunately or unfortunately, we are all on the same side of the issue, but I welcome people who are on the opposite side of the issue as well. So we will have a civil conversation. So 4 people participating in this discussion about American politics, how they affect those of us who live here or the people who live in India who are connected to us. ఈ పర్టిక్యులర్ వీడియో మీకు ఒక అవగాహన ఇస్తుంది. హౌ వీ షుడ్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ దిస్ ఫోరం అని. సో ప్లీజ్ టేక్ అనదర్ పార్టిసిపెంట్. హలో యా మోహన్ గారు సుబ్బారావు గారు అండ్ చెప్పండి. కిరణ్ గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. యా బాగున్నా చెప్పండి. యా ఆయన యాక్చువల్గా సుబ్బారావు గారు అండి ఆయన పేరు. నేను లాస్ట్ టైం కూడా కాల్ చేశాను. సో బేసికల్గా ఏంటంటే వన్ థింగ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ గైస్ ఫర్ డూయింగ్ దిస్. ఎందుకు అంటే ఐ వాస్ టాకింగ్ టు మోహన్ గారు ఎస్టర్డే, ఇదే చెప్పాను. సో ఐ మీన్ అమెరికా నాశనం అయిపోతుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భక్తులు ఎప్పుడు ఒప్పుకోరు. ఎందుకంటే భక్తి భక్తి అంటే ఒక బానిసత్వం నా ఉద్దేశంలో. అది మనిషికైనా, భావానికైనా, భావజాలానికైనా అది ఒక బానిసత్వంలో తీసుకెళ్ళిపోతుంది. మన సొంత బుర్రలు పంచం. ఎవడో మన లీడర్ ఎవరు చెప్పిందో వాడి మాటలే వింటాం, వాడి కళ్ళతోనే చూస్తాం. సో బాటమ్ లైన్ ఇప్పుడు జరుగుతుంది అది. సో ఎందుకంటే రేపు పొద్దున్న అంటే ఇఫ్ వెన్ యూ లుక్ బ్యాక్ అంటే ఐఎమ్ షూర్ యూ బోత్ ఆఫ్ యూ వుడ్ బి ప్రౌడ్ ఫర్ స్టాండింగ్ అప్ టు ది స్టూపిడిటీ, ఫర్ ఇంజస్టిస్ దట్స్ హ్యాపెనింగ్ టుడే. దట్ అంటే దానికి నిజంగా మిమ్మల్ని అభినందించాలి మీ ఇద్దరు. నేను దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ యూ గైస్ అండి. అండ్ నేను అంటే ఈ వారం వెళ్ళలేదో నేను లైవ్
But what do you think is going to happen to all these students and the H1Bs and many are deported, right? So do they have the option of coming back after this 3 or 4 years? I don't know. Would you want to come back? No comments. No. I mean, the thing about it is, ఇప్పుడు కిరణ్ గారికి నాకు we have a extra layer of protection because we are citizens, right? Yeah. Let's say mana other guest, he said he's not as safe as we are, so I can only imagine what his status is in that. So the fact that the people, let's say even in your green card, you're afraid. ఇప్పుడు గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్కి వెళ్తే ఇప్పుడు ఇఫ్ యువర్ సిటిజన్షిప్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉందనుకోండి, నౌ ఇఫ్ యూ గో ఫర్ ఇంటర్వ్యూ, మీరు ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేసినట్టు మీ సోషల్ మీడియాలో ఎక్కడ ఉంటే దే కెన్ డినై యువర్ సిటిజన్షిప్ naturalization. That is the new goddamn policy of this administration right now. So even there, even if you thought you made it, you had that risk, and God knows, maybe they will even deport you because they have a precedence now, right? So in that situation, మీరు అడిగిన ప్రశ్నకి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత you have to ask this, Sunday, why is international community not trusting America right now? Is not just because of what Trump is doing. It's because the citizenry elected this asshole 2 times. 2 times. They're not trusting the American public. That is what it is. So if you are deported, and in a way, thank heavens for that, just don't come back here. Like we are stuck. I mean, my family is here, and I'm not going anywhere. So I want to make this country a better, and that's what I want to do. ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకోండి, ఫాలో అప్ క్వశ్చన్ అండి బోత్ ఆఫ్ యూ. నేను స్టూడెంట్ అనుకోండి, బోల్డ్ డబ్బులు కట్టి నేను వచ్చాను. ఇప్పుడు బోల్డ్ అప్పులు చేశాను ఇండియాలో. నేను మా పేరెంట్స్ అన్ని అప్పులు చేసి నన్ను ఇక్కడ పంపించారు. సో బోల్డ్ అప్పులు వెనకాతలు నేనేమో ఒక సెమిస్టర్ తర్వాత తోలేస్తే మరి ఇప్పుడు నా పరిస్థితి ఏముంటుంది అంటే ఐ నో ఇట్ హ్యాస్ నథింగ్, అంటే ట్రంప్ డజంట్ కేర్ అండ్ ఆల్ హిస్ క్రూనీస్. బట్ వాట్ వుడ్ బి మై కైండ్ ఆఫ్, ఐ మీన్ యాజ్ ఎ ప్రొఫెసర్, ఐ మీన్ వాట్ డు యూ థింక్ ఐ షుడ్ బి డూయింగ్? అప్పు తెచ్చుకోవడం తప్ప. అంటే I don't know. Individual situations vary kada. I cannot give a generalized, maybe I can only give you a generalized advice in the sense, long term lo, I mean, if you are here for education, I would assume you are in your 20s, right? Like you have a long life ahead. Ippudu, I know a lot of people who took like nearly 15-20 years to get green card. In my days, I got it in 3.5 years, right? That's reasonable to my. If 15-30 years you are living under this kind of stress, I would rather live under the stress of debt rather than this kind of stress. So if you have debt, find a way to take, I mean, దాన్ని debt repay చేసేది ఇండియాలోనే చూసుకోండి alternatives. Coming to America may not be the one like it was when I was here. That's the advice I tell you. Yeah, a quick point. Change your mindset అంటున్నాను అంతే. Yeah, and I need to drop and anyway, but thank you so much. Thank you. I appreciate your calling. Yeah, and I want to make a quick point before dropping off. The thing with the students thing is America was the premier destination for education for various reasons. Freedom of thought was one of them. If that is not there, this is not any more of an attractive education destination compared to going to Europe or China too. China, one of the reasons is because you don't have meta freedoms on the who, not because research is not going on well. It is developing much faster too. So in the long run, ఒట్టి ప్రొటెస్టులు చేసే వాళ్ళు రాకపోవడం కాదు. లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టు యూనివర్సిటీస్ ఆర్ సెంట్రల్ ఆర్ లెఫ్ట్ లీనింగ్. దే ఆర్ వాంటింగ్ టు లెర్న్. And when you are killing inquiry is basically when you stop the process of asking questions, right? That is the basis of inquiry. If you kill that, you won't attract people with that mindset in future. They will find other avenues. Europe is there, Canada is there, maybe China is there, right? If you are being disappeared off the street and China does the same thing, I don't see a difference. Yeah, you don't. Yeah. So I hopefully will join you next week, and I'll have more to share with you guys. But thanks a lot, and I want to drop off. Thanks, have a nice weekend. సార్, ఇందాక సుబ్బారావు గారు అడిగిన ఒక ప్రశ్నకి, అంటే మళ్ళీ స్టూడెంట్స్ రావచ్చా అంటే, అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు డిపోర్ట్ అయినప్పుడు ఏ రీజన్తో డిపోర్ట్ అయ్యారు అనేది మీ రికార్డ్లో ఉంటుంది.
సో మీరు మళ్ళీ అమెరికానే ఇండియానే కాకుండా ఏ దేశంలో కాన్సులేట్‌కి వెళ్ళినా కూడా మీరు మీ పాస్‌పోర్ట్ నంబరు, మీ రికార్డ్ నంబరు, మీ డేటా ఇవ్వంగానే అది ఆటోమేటిక్‌గా అలా పాపప్ అవుతది. సో మీకు మళ్ళీ వీసా రావడం అనేది దాదాపుగా కష్టమే. అంటే అన్‌లెస్ దేర్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ సిట్యుయేషన్స్ మీకు రాకపోవడం అనేది రాకపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే అంటే దానికంటే ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ టైప్‌లో మనం ముందు నుంచే పద్ధతిగా ఉండటం బెటర్ ఏమో అనేది నా పాయింట్. యాహ్! యాహ్! ఇప్పుడు ఒకటి అంటే నేను నోటీస్ చేసింది యాక్చువల్‌గా ఏంటంటే అండి, యూనివర్సిటీస్‌లో ఐ స్టాండ్ కరెక్టెడ్ హియర్. పీజీ చేస్తున్న వాళ్ళు పర్టిక్యులర్లీ కంప్యూటర్ సైన్స్ వీటిలో పీజీ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది మన ఇండియన్సే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో అట్లీస్ట్ నా నైబర్హుడ్ మా పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళతో అయితే పీజీ అంటే అట్లీస్ట్ కంప్యూటర్ సైన్స్ వాటి రిలేటెడ్లో పీజీ ఎవరు చేయట్లేదు, మాస్టర్స్ ఎవరు చేయట్లేదు, బ్యాచిలర్స్ ఆపేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ ఏ జాబ్ బ్యాచిలర్స్. సో ఇప్పుడు బేసికల్గా ఇండియా నుంచి వచ్చారు, బోర్డు ఫీజులు కడుతున్నారు యూనివర్సిటీకి, యూనివర్సిటీస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఇఫ్ ది ఇన్ఫ్లక్స్ ఫ్రమ్ ఇండియా స్టాప్స్ ఇన్ యూఎస్ ఫర్ ది మాస్టర్స్, ఇవి మరి యూనివర్సిటీస్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి? అంటే డబ్బులు తగ్గిపోతాయి కదా వాళ్ళకి. అంటే Okay, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే దే so టేక్ లాట్ ఆఫ్ మనీ కదా టు పే. సో అంటే I know probably why you are asking that. Okay, there are two things only. In general, generally speaking, and all things being equal, economic uncertainty లేనప్పుడు, ఎకనామిక్ అన్సర్టనిటీ లేనప్పుడు డొమెస్టిక్ ఎన్రోల్మెంట్స్ స్టేబుల్గా ఉంటే ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్స్ వోంట్ మ్యాటర్. దే మ్యాటర్ అ లిటిల్ బట్ నాట్ టూ మచ్. ఇప్పుడు ఎకనామిక్ అన్సర్టనిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఇప్పుడు ఇక్కడ ఫెడరల్ ఎంప్లాయీస్ని ఎంతమందిని దేవర్ ట్రైంగ్ టు యాక్స్ నియర్లీ 200,000 ఎంతో. ఇప్పుడు మొత్తానికి ఐ థింక్ దే సెటిల్డ్ అరౌండ్ 80,000 ఎంతో అనుకుంటా. మా రీజన్లో నేను ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. మా రీజన్లో లెట్స్ 50,000 లే ఆఫ్ చేశారు అనుకో. మేము ఉండేది నేషనల్ క్యాపిటల్ ఏరియా, ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది కదా. 50,000 లే ఆఫ్ అయింది. అందులో చాలా మందికి కిడ్స్ కాలేజ్ ఏజ్ ఉంటారు. వాట్ డు దే డూ? Their retirements are ruined, and then their job is gone, and they have to put the kid into the college, and now student loans are in jeopardy because he's canceling the Department of Education. And student loans cancel చేయట్లేదు, he's merging them with the Treasury Department. So let's say they get the student loan also. ఈ uncertain times లో ఒరే 4-year కాలేజ్కి ఎందుకురా 2-year community కాలేజ్కి వెళ్ళంటే. So there is a risk here. Even domestic enrollments are dropping ahead of us. International enrollment యాక్చువల్గా నేను షేర్ చేస్తాను ఇప్పుడు ఒక చార్ట్. యాక్చువల్గా ఇప్పుడు వదిలేండి, సో ఐ కెన్ డూ ఎ డిఫరెంట్ వీడియో. ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్స్కి ఇప్పుడు నాకు కొంత విజిబిలిటీ ఉంటుంది. అప్లికేషన్స్, పిహెచ్డి అప్లికేషన్స్, మాస్టర్స్ అప్లికేషన్స్, నేను ఐ ప్రాసెస్ దెమ్ ఫర్ మై డిపార్ట్మెంట్. దే డ్రాప్డ్. ఐ మీన్ సిగ్నిఫికెంట్ డ్రాప్, ఐ కెన్ సీ ఇట్. అది మా డిపార్ట్మెంట్ లెవెల్లోనే నాకు విజిబిలిటీ ఉంది. యూనివర్సిటీ లెవెల్లో నేను మొన్న ఒక ప్రశ్న కూడా అడిగాను, ఏమవుతుంది అది ఇది అంటే, దే టేక్ దీస్ థింగ్స్ ఇన్ టు అకౌంట్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఫీజులు వాళ్ళు ఫుల్ ట్యూషన్ పే చేస్తారు. ఎస్పెషల్లీ మాస్టర్స్కి సెల్ఫ్ ఫండెడ్ వస్తే అక్కడ లోన్ తీసుకుని వచ్చి ఇక్కడ ఫుల్ ట్యూషన్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వి లవ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దాట్, బికాస్ దే పే ఫుల్ అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ పే చేస్తారు కాబట్టి. దే గోయింగ్ టు బి సిగ్నిఫికెంట్ డ్రాప్ ఫ్రమ్ దట్ పాయింట్. That can be absorbed if the domestic enrollments stay stable. My worry is domestic quota, they're going to drop, and universities are going to be in trouble. On top of that, federal funding is cut chestunaru. So this guy has come and wrecked the entire system. Press, universities, due processes, the judiciary, everything. And this is what some people wanted, disruption. And they got more than what they are. what they can chew. అంటే అంటే సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌తో అంటే మన ఇండియన్ పిల్లలతో ఎక్కువ మటుకు మన తెలుగు పిల్లలు ఎక్కువ మటుకు వస్తున్నారు కాబట్టి, సార్ అంటే ఇప్పుడు రెప్యూటెడ్ యూనివర్సిటీస్‌లో సీట్లు వచ్చిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు సార్. ఎక్కువ మంది ఏమవుతుందంటే అండి ఇప్పుడు చాలా చిన్న చిన్న యూనివర్సిటీస్ కూడా వెళ్తున్నారు. అంటే ఆ యూనివర్సిటీ పేరు ఊరు లేని యూనివర్సిటీలకి అసలు మేము కాలేజ్‌కి వెళ్ళక్కర్లేదు, నెలకొక రోజు వెళ్ళినా కాలేజ్ సరిపోతుంది అనుకునే పిల్లలొచ్చి, వాళ్ళు ఇక్కడ చేసేదేంటంటే కాన్సస్‌లోనే ఇక్కడ చదువుతారు. డాలస్‌లో ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటారు. వీక్లీనో 2 వీక్స్‌కి ఒకసారో ఒక 1 అవర్ ఆన్‌లైన్ కాల్ అటెండ్ అవుతున్నారు. ఆ కాలేజ్‌కి ఫీజ్ కడుతున్నారు. ఐ అగ్రీ విత్ ద ఫీజ్ పార్ట్. కాకపోతే కాలేజ్‌కి ఏమి అటెండ్ అవ్వట్లేదు. సో ఇలాంటివి వీళ్ళ మోటివ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడే నేను ఇక్కడ ఇక్కడ చదువుకుని ఆ చదువుతో నేను జాబులు చేసుకొని పెరగాలని కాదు. రాంగానే ఏదో ఒక జాబ్ చేసుకొని ఎలాగోలా సంపాదించుకోవాలనే మూడ్‌లో ఎక్కువ వస్తున్నారు.
లక్ ఉంటే మంచి జాబ్ వస్తదేమో. మార్కెట్ అన్ని బాగుంటే మంచి జాబ్ వస్తదేమో అనే థాట్ ప్రాసెస్‌తో వస్తున్నారు. అలాంటి పిల్లలకి డెఫినిట్‌గా ఇది ప్రాబ్లమే సార్. డెఫినిట్‌గా ఇది Yeah. And ఇలాంటి యూనివర్సిటీలు I wouldn't be surprised if many of these universities which are making అంటే living on Indian students కొన్ని క్లోజ్ అయిపోతాయేమో No. అనుకుంటున్నానండి. అవ్వా I mean, Indian students, it's possible. ఏమైందంటే ఒబామా టైంలో హీ క్రాక్ డౌన్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ ప్రిడేటరీ యూనివర్సిటీస్. ఇప్పుడు ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేతులు తడిపితే మళ్ళీ ఇస్తాడు వాళ్ళకి లైసెన్స్ అని. సో ఎనీవే, బట్ వన్ ఆఫ్ ద మిస్కాన్సెప్షన్స్ ఏంటంటే మనకి ఇండియన్ స్టూడెంట్స్ వల్లనే యూనివర్సిటీస్ అన్ని సర్వైవ్ అవుతుంది అనేది దట్స్ అ మిస్కాన్సెప్షన్. యా, దే కంట్రిబ్యూట్ క్వైట్ అ బిట్ టు ద యూనివర్సిటీ సిస్టమ్. ఆ యూనివర్సిటీలో కూడా మాస్టర్స్ పిహెచ్డి చేసేవాళ్ళు తక్కువ, మాస్టర్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియన్స్. అండ్ యాక్చువల్లీ మై కాలేజ్ మోర్ దెన్ 1000 ఫారిన్ స్టూడెంట్స్ ఉంటే 600 మంది ఇండియన్ స్టూడెంట్స్ అందులో. సో దట్ ఈస్ లాప్ సైడెడ్. Probably similar trends everywhere in the across the university. Second rate, third rate universities kelte, they're to begin with they're taking risk. Now there is even more risk. ద నంబర్స్ ఆర్ హ్యూజ్ టూ సార్. అంటే చిన్న చిన్న యూనివర్సిటీస్‌లో నేను కొన్ని యూనివర్సిటీస్ అంటే కోవిడ్ ముందల 30 మంది ఉండేవాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్న చోట కూడా 950, 900 మంది దాకా వెళ్ళిపోయారు సార్. అంటే ఇవి రెగ్యులర్‌గా మీ క్లాసులు ఉండవు. అయ్యో అంటే మీరు కాలేజ్‌కి వెళ్ళక్కర్లేదు టైప్ యూనివర్సిటీలు. సో అంటే ఎవరిచ్చినా ఇస్తున్నారు. పైగా ఇండియాలో ఒకప్పుడు వీసా వచ్చింది నాకు అని అంటే అదేదో సెలబ్రేషన్ లాగా ఉండేది. ఇప్పుడు వీసా రాలేదంటే నీకు అమెరికా కూడా వీసా రాలేదా అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. Yeah. So conclude చేద్దామండి కిరణ్. The couple of things I wanted to share before we sign off. Let's see if I can switch to this 2+1. Let's see. సుబ్బారావు గారు మీరు ఉన్నారా? హలో, లెట్స్ సీ ఇఫ్ యా మీరు స్క్రీన్ మీద కనపడరు కానీ బట్ దెర్ ఈస్ యు ఆర్ స్టిల్ ఆన్ అండి. లెట్ మీ షో యూ సంథింగ్. సో ఈ టారిఫ్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ టూ మచ్ డీటెయిల్ అబౌట్ ఇట్. సో ఐ బీన్ పోస్టింగ్ లాట్ ఆఫ్ వీడియోస్. అతను సైకో అనాలిసిస్ చేస్తున్నాను, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ మేకింగ్ ఇట్. టారిఫ్స్ అనేది పవర్ మూవ్ అని చెప్పి ఒక వీడియో పెట్టింది. హీ వాంటెడ్ టు bend the knees of the markets and international leaders. అందుకే ఈ టారిఫ్స్ చేసాడని. ద డోపమిన్ ఎఫెక్ట్ అంత వెన్ వెన్స్డే అది అనౌన్స్ చేయడంతో మార్కెట్లో అలా పెరగడంతో he clearly demonstrated how powerful he felt, right? He was even talking about, so this must be the record. Yes, it is record. Every president has the same kind of power to move the markets. Only thing is they were all responsible enough, they didn't do it. And this guy went as far as us doing it. So ఆ రోజు మార్కెట్స్ మూవ్ చేశాడు. నిన్న నేను when I was observing stocks, Apple was consistently going up. There is speculation that there is something is up. So first of all, going back to Wednesday, manipulate చేశాడు. దాని గురించి క్లియర్గా నేను డేటా చూపెట్టి వీడియో పెట్టాను. మెనిపులేట్ చేసి ఇది 9:27 కేమో వీడియో పెట్టాడు, గుడ్ టైమ్ టు బై అని. తర్వాత ఐ మీన్ ఇట్ బీ కూల్ వాట్ ఎవర్ అని పెట్టాడు. తర్వాత 9:37కి మళ్ళీ పెట్టాడు. హీ వాజ్ డైరెక్ట్లీ టెల్లింగ్ బై స్టాక్స్ అని చెప్పేసి 117కి అనౌన్స్ చేశారు ఇది టారిఫ్ పాజ్ అని. సో మార్కెట్ విపరీతంగా పెరిగింది. నేను పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ అవుదాం అనుకున్నాను, యాక్ట్ చేయలేదు. సో విచ్ ఈస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎవరైనా యాక్ట్ చేయొచ్చు. బట్ ఇన్సైడ్గా ఇందాక మీరు చెప్పారు చూసారా, చార్ల్స్ షవాబ్ మేడ్ $2.5 billion and all. There is absolutely no reason to not think that some of his friends got advance notice about it. So they got so much money. Now, Ninna Apple is doing very well. People like us are only speculating something is up. You know what this morning news is? He's exempting computers, smartphones, chips, chip making equipment from all kinds of tariffs. So Monday, you will see a rip-roaring rally about this. Clearly, somebody knew. Some people knew about this one yesterday. So, news the Barron's law news the
అలాగే ట్రంప్ గివ్స్ యాపిల్ ఎ జాయింట్ బ్రేక్ విత్ వైడ్ రేంజింగ్ టారిఫ్ ఎగ్జామ్షన్స్. ఈవెన్ బిఫోర్ దట్ ఎందుకైనా మంచిదని వాళ్ళు 4 planes full of iPhones తీసుకొచ్చారు బిఫోర్ ద టారిఫ్స్. So this is extremely corrupt administration now. In what way it is helping anybody? It is only helping people with inside information to trade on this, including some of the Republican congressmen like Marjorie Taylor Greene, Vilanta. They're speculating on this and they're profiting from it. This, unfortunately, is the status of this administration right now. అంటే అంటే ఇంకో 2 రోజులు ఆగితే కార్ కూడా చెప్తాడు. సో దీంతో మిగిలింది ఏంటంటే నా బెండకాయలు, వంకాయలు తప్ప మిగిలిన అన్ని టారిఫ్ నుంచి ఎగ్జెంప్ట్ అవుతాయి. మాక్సిమం 3 days 4 daysలోనూ ఇక మిగిలినవి కూడా ఇది కూడా తీసేస్తున్నాము, ఇది కూడా తీసేస్తున్నాము, ఇది కూడా తీసేస్తున్నాము. అంటే Well, so one other thing I will say, Andy, he can manipulate for a short term the markets, but longer time he cannot. So yeah, Drax గారు చెప్తున్నారు like market manipulation అనేది. Yeah, దాని గురించి హైలైట్ చేస్తూ ఒక వీడియో పెట్టానండి సెపరేట్ గా. Just a few minutes before the he made the announcement, huge call buying అన్ని జరిగినాయి. Some people made a killing. Like you could all you need is $1,000. You could have turned it into, even it's possible to turn it into tens of millions of dollars. Yeah. చెప్పండి. లేదు సార్, అంటే కంక్లూడ్ చేయడానికి అంటే ద వే హీస్ బ్యాక్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ ట్రైంగ్ టు మేక్ థింగ్స్ కొంచెం ప్రెడిక్టబుల్ కూడా అనిపిస్తుంది కదా సార్ ఇప్పుడు. అంటే ఫస్ట్ ఏమో అసలు టారిఫ్స్ ఈ నెల లేదని చెప్పాడు, తర్వాత టారిఫ్స్ పెట్టాడు, తర్వాత 90 days పాజ్ అంటున్నాడు, ఇప్పుడు చైనాతో వార్ అంటున్నాడు, చైనాకి వీళ్ళకి 125 134 ఏదో స్టాక్ ఏదో క్రికెట్ బోర్డులో స్కోర్ లాగా ఇట్లా పెరుగుతా ఉంది. సో ఎప్పుడో అంటే నన్ను ఫ్రెండ్స్ అడుగుతుంటే అదే అన్నా అనమాట. అంటే అసలు టారిఫ్స్ అనేవి ఉండవు, మోస్ట్ ప్రాబబ్లీ చైనాతో కూడా టారిఫ్స్ ఉండవు. ఎందుకు బాగా అయితే ఒక 10% అన్నిటికీ పెడతాడు, ఆ 10% వరకు ఉంటుంది. సో మనందరం 10% ఎక్కువ కట్టడానికి రెడీ అయితే చాలు. So there is a joke about that, right? She underestimated Trump's ability to count that high. అంటే చాలా మంది అంటే లెట్స్ డూ అనదర్ షో. Yeah, tariffs is like, if we dig into it, it is going to take much longer. This is wonderful, and this is the kind of conversations we want to have, open, honest, and well, even with a differing opinion. Actually, I welcome differing opinions to have a civilized conversation, and I hope some people find these conversations useful. I will chop them into smaller bits and then put it into separate videos. Thank you, Kiran Garu. Thank you, Subara Garu. Thank you, Drax Garu. So have a wonderful weekend. Ciao, everybody. So one other thing, Andy, I just wanted to, before I sign off, I just made a video about trade deficit. They're equating it to national debt. So what you should know the difference between trade deficit and national debt. National debt is a result of fiscal deficit. Fiscal deficit turns into national debt, accumulated debt. They are two different things. The Trump administration willingly muddying the waters to try to think that somehow they're solving national debt crisis through tariffs. It is not going to happen. దాని గురించి ఒక వీడియో ప్రిపేర్ చేశాను. I will upload that either later today or tomorrow. So until next week, thank you, everybody. అన్నా, ఇది అమెరికా. ఇదే వేదికపై వారం ప్రతి శనివారం. Please join us. Please join the conversation. Thank you.